నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు గిరిజన కోఆపరేటివ్ సొసైటీ అక్రమాలపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలతో అధికారులు రంగంలోకి దిగారు. మేనేజర్ సంతోష్ పాత్రపై విచారణ చేపట్టారు. నల్గొండ ఎల్జీ ట్రేడర్స్ ద్వారా చిరుధాన్యాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు అంచనాకొచ్చారు అధికారులు. మన్ననూరు నుంచి ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 183 గిరిజన విద్యా సంస్థలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు. జీసీసీ అక్రమాలను బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. రెడ్ శంకర్, జీసీసీలో ఎప్పటి నుంచి అవకతవకలు గానీ ఈ అక్రమాలు గానీ జరగడం జరిగింది, ఎప్పుడు ఇవి తెరపైకి రావడం జరిగింది, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ రత్న, అమరాబాద్ మండలం జీసీసీలో భారీ అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి ఇక్కడి నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 183 విద్యా సంస్థలకు, గిరిజన విద్యా సంస్థలకు ఇక్కడ నుంచి ఆహార ధాన్యంతో పాటు పిల్లలకు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇక్కడి నుంచే సప్లై చేసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడ నుంచి ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఏజెన్సీలకు ఈ పనిని అప్పచెప్పి జీసీసీ ద్వారా దాన్ని అబ్జర్వ్ చేస్తూ పోతున్నారు. కానీ జీసీసీ అండగా ఉండాల్సినటువంటి జీసీసీ పూర్తి స్థాయిలో ఈ యొక్క గిరిజన సహకార కోఆపరేటివ్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి మేనేజర్ సంతోష్ కుమార్ ఈ అక్రమాలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ధరల విషయంలో కొంతమంది ప్రైవేటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ఇష్టం వచ్చినట్లుగా కూడా బిల్లులు చేసుకుని దాదాపు 5 కోట్ల రూపాయల మేర కూడా జీసీసీలో అక్రమాలకు తెరలేపినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం బిగ్ టీవీ ఈ యొక్క విషయాన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడంతో పాటు అక్కడికి వెళ్లి నేరుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్లియర్ గా కనుక్కోవడం, అక్కడ ఉన్నటువంటి అకౌంట్స్ కూడా క్లియర్ గా వారి దగ్గర నుంచి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారీ అవినీతి అక్రమాలు జరిగాయంటూ కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో కొంతమంది గిరిజనకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించిన వారంతా కూడా చెప్తున్నారు. ఇదే క్రమంలో అక్కడి నుంచి ఈ బిల్స్ అన్ని కూడా ఎల్జీ ట్రేడర్స్ నుంచి ఈ బిల్స్ ను ప్రొవైడ్ చేయవలసి ఉంది. కానీ అలా చేయకుండా ఈ యొక్క గిరిజన సహకార కోఆపరేటివ్ మేనేజర్ గా ఉన్నటువంటి సంతోష్ కొంతమంది ప్రైవేటు ఏజెన్సీలతో ఈ యొక్క బిల్లులు తీసుకోవడం, అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు, బియ్యం, నూనె ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఉన్నది ఒక రేటు, ఆయన బిల్లుల్లో పొందుపరిచింది ఒక రేటు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే ఒక ఎంక్వైరీ కమిటీ వేసినట్టుగా తెలుస్తుంది. అతని పైన ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అమరాబాద్ మన్ననూరు ప్రాంతానికి కూడా హైదరాబాద్ ప్రాంతం నుంచి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి గిరిజనాభివృద్ధి సంస్థకు సంబంధించినటువంటి కొంతమంది అధికారులు పీఓతో సహా అక్కడికి రావడం, అక్కడ సంతోషం విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏ రోజు నుంచి ఎప్పటి నుంచి ఇవి జరిగాయి, ఎందువల్ల ఇట్లా చేయాల్సి వచ్చిందనే కోణంలో కూడా పూర్తి విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ మేజర్ గా ఇంకొక విషయాన్ని గమనిస్తే గతంలో ఇదే కోఆపరేటివ్ దాంట్లో పనిచేసినటువంటి సాయిబాబా అనే సిబ్బంది అకౌంట్ లో ఆయన పదవి విరమణ చేసిన తర్వాత కూడా లక్షల రూపాయలు చెక్ రూపంలో ఆయన అకౌంట్ లోకి వేసినటువంటి ఘటన మరొకసారి అధికారులు విస్తుపోయేటట్లుగా చేస్తుంది. ఇదంతా తీసుకుంటే దాదాపు కొన్ని ఏళ్లుగా కూడా ఇదే వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఎంత మేరకు పూర్తి స్థాయిలో ఈ విధంగా అక్రమాలకు తెరలేపారు, ఎవరెవరికి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఎవరెవరి ఖాతాల ద్వారా ఇవన్నీ కూడా నిధులు దారి మళ్లించారనే కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే ప్రారంభించారు. ఎట్టకేలకు బిగ్ టీవీ వార్తా కథనాలతో అధికారులు అయితే అక్కడికి చేరుకోవడంతో పాటు అక్కడ మేనేజర్ గా ఉన్నటువంటి సంతోష్ కుమార్ ను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ శంకర్, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు అక్కడికి అధికారులు చేరుకుని విచారణ చేపట్టిన క్రమంలో మరి విచారణ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటికే లోకల్ గా పూర్తి స్థాయిలో అటు గిరిజనులకు సంబంధించినటువంటి కొంతమంది ఇప్పటికే దీని మీద ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలైనటువంటి గిరిజనులకు సంబంధించి విద్యా వ్యవస్థలో పూర్తి స్థాయిలో మంచిగా చదువుకోవాల్సినటువంటి పిల్లలకు అందించాల్సినటువంటి నాణ్యమైన భోజనం విషయంలో ఇట్లాంటివి ప్రవర్తించడంతో ఒక్కసారిగా వాళ్ళంతా కూడా గిరిజన సంఘాలన్నీ కూడా గుర్రుగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ ఎంక్వైరీ అయితే స్టార్ట్ అయింది. ఎంక్వైరీ తర్వాత అతడు ఎన్ని కోట్ల రూపాయలు ఇప్పటికీ స్వాహ చేశాడు, ఈ క్రమంలో అతడు ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, అతనికి సంబంధించినటువంటి బంధువుల పేరు మీద ఎక్కడైనా ఈ ఆస్తులను కూడబెట్టాడా, లేకుంటే మరే ఇతర చోటుకైనా నిధులు మళ్లించాడనే క్రమంలో కూడా విచారణ సాగుతుంది. మరోవైపు మేనేజర్ సంతోష్ కుమార్ మాత్రం
గతంలో గిరిజనులకు సంబంధించినటువంటి కుంకుడు కాయలు, తేనె ఇవి కొనే క్రమంలో కొన్ని బిల్లులను పాస్ చేశాము, అక్కడ చిన్న చిన్న తప్పులు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. కానీ ఇప్పటికీ దీని మీద ఒక విచారణ కమిటీ వేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు కూడా లోగుట్టుగా అంటే పూర్తి స్థాయిలో ఈయన గురించి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా హైదరాబాద్ కు చేరవేశారు. అక్కడి నుంచే నేరుగా దీని మీద పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఇవన్నీ నిజమని తెలిస్తే ఖచ్చితంగా ఆయనకు కఠినమైన శిక్షతో పాటు పూర్తిగా ప్రభుత్వ నిధులన్నీ కూడా తిరిగి తెచ్చేందుకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది రత్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.